నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందల భాస్కర్ ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ వల్ల కావచ్చు, కులగణన వల్ల స్థానిక సంస్థల ఎలక్షన్స్ లేట్ అయిపోయినాయి. మళ్ళీ ఎస్సీ వర్గీకరణ దీని సవరించబోయే అవకాశం ఉంటే ప్రభుత్వం ముందుకు వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఎలక్షన్స్ మళ్ళీ వెనుకబడిపోతే అనే ఆలోచనలో వెనుకబడుతుందేమో అని చెప్పి ఏం చెప్తారు దీని సంబంధం? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దళితుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఏం చెప్పిందంటే జనాభా లెక్కలు చేయండి. ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దళిత వర్గాల్లో ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు వెనుకబడ్డారు, వెనుకబడ్డ వాళ్లకు అభివృద్ధి ఫలాలు పెంచే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి. జనాభా లెక్కలు కూడా తీయాలి, ఎంపరికల్ డాటా తీసుకోండి, క్రిమిలేయర్ కూడా తీసుకోండి అని చెప్పేసి అని కూడా చెప్పడం జరిగింది. అది గైడ్ లైన్స్. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? అరే, ఈ సుప్రీంకోర్టు నరేంద్ర మోడీ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇప్పించారు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులతో కానీ ఆ పార్టీలో ఉన్న నాయకత్వంతో కానీ కూర్చొని మాట్లాడి మరి 59 కులాలకు రిజర్వేషన్లు పంచాలంటే మరి జనాభా లెక్కలు తీయాలి కదా. ఇప్పుడు బీసీలో కునగానం చేస్తున్నావు, ఎస్సీలను వర్గీకరణ చేసినావు. నీకు ఈ కమ్యూనిటీ పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, వాళ్ళని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటే నువ్వేం చేసేవాడివి? లెక్కలు తీయడానికి టైం తీసుకోవాలి కదా. లెక్కలు తీయండి, రిజర్వేషన్ పంచండి. అటువంటిది పక్కకు పెట్టి మంత్రుల కమిటీ వేసిండు, అదేవిధంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ వేశారు. ఆ షమీమ్ అఖ్తర్ కమిషను ఒక 3-4 నెలలు రిపోర్టు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాల డిపార్ట్మెంట్లో లెక్కలు తీసుకున్నది. ఆ లెక్కలు ఏం చేయాలి? ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఈ సామాజిక వర్గం తక్కువ ఉంది, ఈ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలనే అటువంటి ఆలోచన చేయాలంటే మేధావులతో, ప్రతిపక్ష పార్టీలతో అందరితో డిస్కస్ చేసి మరి ఎట్లా పంపిణీ జరగాలి. వీళ్ళకు మాల అనుబంధం కులాలుగా ఎవరున్నారు, మాదిగ అనుబంధం వాళ్ళు ఉన్నారని ఒక 2 గ్రూపులు చేసి ఉన్నటువంటి 15% ఈక్వల్గా పంచి ఉంటే ఇదంతా ప్రాబ్లం ఉండేది కాదు. అంటే మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను పాటించకుండా జనాభా లెక్కల ప్రకారం చేసినని అర్థమవుతుంది. మీరు చేసినటువంటిది కూడా ఇప్పుడు ఆదిలాబాద్లో మాదిగలు ఎక్కువ ఉంటారు, సరే ఆదిలాబాద్లో మాలలు ఎక్కువ ఉంటారు, మహబూబ్నగర్లో మాదిగలు ఎక్కువ ఉంటారు. మీరు జిల్లా పోస్టులు ఉంటాయి, స్టేట్ పోస్టులు ఉంటుంది, జోనల్ మల్టీ జోనల్ ఉంటుంది. ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేసి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటే అది చేయలేరు. ముఖ్యంగా మా 15% రిజర్వేషన్లో మాలలకు రోస్టర్ ఫండ్ ఎప్పుడు ఇచ్చారండి? 22 ఇచ్చిండు. ఆ 22 కూడా ఉమెన్. 22 లోపు ఓపెన్లో 6 రోస్టర్లు ఉన్నాయి, బీసీలకు 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఉన్నాయి, ఎస్టీలకు 2 ఉన్నాయి, వికలాంగులకు 1 ఉంది. వీళ్ళందరికీ ఉన్నది. గ్రూప్ 2 ఉన్న మాదిగా మిగతా 18 కులాలకు 2 వచ్చినాయి. మాల సామాజిక వర్గానికి 22 తర్వాత ఇచ్చారు, 41 మళ్ళా జనరల్. అంటే మేము విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అడ్మిషన్ నుంచి పిహెచ్డి వరకు, అదేవిధంగా ఉద్యోగస్తుల ప్రమోషన్లలో, ఉపాధి అవకాశాల్లో మొత్తం రిజర్వేషన్ లేకుండా పోయింది మాల సామాజిక వర్గానికి. మీరు బాగా అభివృద్ధి చెందారని చెప్పేసి అని మీరు అనుకుంటే ప్రత్యేకమైన గ్రూప్ పెట్టి మాకు కొంత రిజర్వేషన్ ఇవ్వండి. అంటే ఇది రేవంత్ రెడ్డి గారు మాలల మీద కక్షతో ఈ వర్గీకరణ చేసిందని అర్థమైంది. ఎందుకంటే ఆయనకు డిప్యూటీ సీఎం తోటి ఉన్న ఇబ్బంది కావచ్చు, ఆయన పోటీ అవుతాడని కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క కానీ, మా వివేక్ గారు కానీ, అదేవిధంగా అద్దంకి దయాకర్, ఆయన మాలమానాడు జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు. ఈ వర్గీకరణ జరుగుతున్నప్పుడు సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు జనరల్ అంశాల మీద మాట్లాడుతుండే ఆయన జనరల్ లీడర్ అయిపోయాడు. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉద్యోగ నోటిఫికేషన్లు మీరు వేయలేదా నాయన? గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది, మీరు ఓన్లీ వాళ్ళకు పత్రాలే ఇచ్చారు, మీరు ఉద్యోగాలు వేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర వచ్చి చర్చలు జరుపుతుండే. నిన్న బట్టి విక్రమార్కతో మాట్లాడుతుండు. కానీ మరి నువ్వు మాలమానాడు జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి మాల కమ్యూనిటీకి రిజర్వేషన్ లేకుండా పోతుంటే, మాలలను రేవంత్ రెడ్డి గొంతుకు వస్తుంటే 24 గంటలు ఆయనతో ఉన్న వాళ్ళు, మీరు డిప్యూటీ సీఎం కానీ ఆ స్పీకర్ అన్నట్టు ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన గడ్డం ప్రసాద్ కుమార్, ఆయన మాలనో కాదో మాదిగనో తెలియదు, ఆయన ఏ కోటలో స్పీకర్ అయినా కూడా తెలియదు, మా కోటలో ఆయన అంటుండే, కానీ ఆయనకు మాల కాదని చాలా మంది చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటిపైన మాల సామాజిక వర్గం మాకు రిజర్వేషన్లు తీసేస్తున్నప్పుడు మాట్లాడని ప్రజాప్రతినిధులు, మంత్రులు, మేధావి వర్గం ఉంది మా దాంట్లో మాలల్లో. ఆ మేధావి వర్గము టీఆర్ఎస్ గవర్నమెంట్లో పదవులు తీసుకుంటారు, కాంగ్రెస్ గవర్నమెంట్లో పదవి తీసుకుంటారు, కానీ మాలల గురించి మాట్లాడరు వాళ్ళు జనరల్ లీడర్స్. ఇది మాలల యొక్క దౌర్భాగ్యం. అంటే మాలల తరఫున మాట్లాడేటోడు లేడు, కొట్లాడేటోడు లేడు. రిజర్వేషన్ లేకుండా పోతే కూడా కనీసం రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు లేకపోయి ఉంటే మరి ఈరోజు మాలలు ఎందుకు ఉండాలండి? మాలలా కాదా? ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మీరు మాల కాదనుకుంటే, మాలల రిప్రజెంటేషన్ కాదంటే యుద్ధ ప్రాతిపదికన రిజర్వేషన్లు వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని వాళ్ళకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న మా మాల సంఘాలుగా ఉన్న వాళ్ళు, మన మాల ప్రజలు, విద్యార్థులు, యువకులంతా కూడా వీళ్ళు ఎక్కడన్నా కనబడితే వీళ్ళ మీద
అసలు అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు 5 నెలలు అవుతుంది అసెంబ్లీ అయిపోయి, మళ్ళీ రేపు అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. రేవంత్ రెడ్డి గారికి నీకైతే బాగా చదువుకోలే, నీకా బూతులు తప్ప ఏమి తెలియదు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మొన్న యూనివర్సిటీకి వచ్చి ఏం మాట్లాడినావో చాలామంది చూస్తూ ఉన్నారు. నీవేంది ఓటు బ్యాంకు, నువ్వే అన్నావు కదా, నాది స్కూల్ ఏమో ఏబీపీలో బీజేపీలో చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఏమో టీడీపీలో చేసిన, డిగ్రీ ఏమో కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నా ఇప్పుడు అన్నావు. రేపు ముఖ్యమంత్రి గురించి వేరే పార్టీ కూడా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆ 30-40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆలోచన చేయండి. మాల కమ్యూనిటీ వల్ల మీరు ఈరోజు అవకాశాలు ఉన్నారు. ఇప్పుడు బట్టి విక్రమార్క, మల్లు రవి గారు, మల్లు అనంతరాములు వారసత్వంగా వచ్చారు, వివేక్ గారు, వెంకటస్వామి వారసత్వంగా వచ్చారు. మా కొత్త నాయకత్వము ఈరోజు విద్యా ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతుంటే మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తనట్టున్నారు? ఇప్పుడు అద్దంకి దయాకర్ అంటేనే ఉద్యమకారుడే, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మాలమానాడు జాతీయ అధ్యక్షుడు ఉన్నాడు. మరి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రితో 24 గంటలు ఉంటావు మాట్లాడతావు? నీకు మందకృష్ణకు ఏంది చూస్తాను, మందకృష్ణకు అడుగుతాడు ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలని, మీరిద్దరు సన్మానాలు చేసుకుంటారు ఒకరికొకరు. కానీ మాల కమ్యూనిటీని మీరు మోసం చేస్తారా? మరి దీని మీద కూడా ఆలోచన చేయాలి. అందుకే మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, మీరు మాలల తరపున నిలబడి రిజర్వేషన్లు ఇంకా 2% పెంచి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు ఇప్పకపోతే మాల ద్రోహులు కాంగ్రెస్ పార్టీలు ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అని చెప్పేసి మొత్తం క్షేత్రస్థాయిలో అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి మాల ఎమ్మెల్యేలు ఏదైతే అసెంబ్లీలో మీ తరపున మాట్లాడకపోతే, అంటే ఎస్సీ వర్గీకరణ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, మాలకు అన్యాయం జరుగుతుందని చెప్తారో ఆ విషయంలో మాట్లాడకపోతే నెక్స్ట్ మాల తరపున ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటే, వాళ్ళు ఈ కులంలో పుట్టినమని అనుకుంటే, వాళ్ళ తరపున మాట్లాడకపోతే రేపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు కూడా వారు రాజీనామా చేయాలి. వాళ్ళు జనరల్ కోటలో పోటీ చేయాలి, ఎస్సీ రిజర్వేషన్లలో పోటీ చేయొద్దు, ముఖ్యంగా మాల కమ్యూనిటీ తరపున పోటీ చేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది నిజంగా అన్యాయం. 1 ఇయర్గా మొత్తం తెలంగాణలో ఉన్న మాలలంతా కూడా రోడ్ల మీదకి వచ్చి, అటు విద్యార్థులు, యువకులు, మాల ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతుంటే, ఆయన మందకృష్ణ గారు పోయి నరేంద్ర మోడీ పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్కి వచ్చి సుప్రీంకోర్టు నేను మ్యానిపులేట్ చేస్తా అని చెప్పి మందకృష్ణ చెప్పాడు. మన నరేంద్ర మోడీ గారు సహకారం వల్లనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ వచ్చినాయని ఆయన చెప్తే, ఏ పార్టీలైనా పనిచేయండి కానీ బీజేపీకి ఓట్లేమని చెప్తే, నువ్వేమో రేవంత్ రెడ్డి నువ్వు ప్రత్యేకంగా ఆయనతో సమావేశం అవుతున్నావు అంటే మరి నువ్వు రేపు బీజేపీకి పోతావా? అంటే ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందుకే మేము ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నాం. మొన్న జాన్ వెస్లీ గారిని, సిపిఎం నాయకులు, అదేవిధంగా తమ్మినేని వీరభద్రం గారిని, కోదండరామ్ గారిని, ఇదే బట్టి విక్రమార్క మాల కమ్యూనిటీ నుంచి ఉన్న వ్యక్తిని, వివేక్ గారిని, వీళ్ళందరినీ కలిసినాం. మీరు మాట్లాడండి అని. రేపు టీఆర్ఎస్ పార్టీని కలుస్తున్నాం, బీజేపీ రామచంద్రరావును కలిసాం, మహేష్ కుమార్ గౌడ్ను కూడా కలుస్తాం. ఎందుకంటే ఇది ప్రజా ఉద్యమం కాబట్టి వాళ్ళకు వినతి పత్రాలు ఇస్తూనే మా యొక్క ఉద్యమాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాలలారా, మీరు మాల కమ్యూనిటీ తరపున నిలబడండి. మీరు మాల కమ్యూనిటీ తరపున ఉంటే మళ్ళీ గెలిపిస్తారు. ఒకవేళ మాల కమ్యూనిటీ తోటి లేకపోతే మిమ్మల్ని తప్పకుండా ఓడగొడతారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాలలు కానీ, అదేవిధంగా బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ, సిపిఎంలో ఉన్న వాళ్ళు కానీ మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు రిజర్వేషన్ లేకుండా పోతున్నాయి, మిమ్మల్ని బాగా అభివృద్ధి చెందిన వాళ్ళుగా చూపెడుతున్నారు. అంటే ఓసీ, బీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ అభివృద్ధి చెందినమా? షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ చెప్పింది కదా, మొత్తము 5,20,000 మంది తెలంగాణలో ఉద్యోగులు ఉంటే 93,000 మంది దళితులు ఉన్నారు, 46,000 మంది మాదిగలు ఉన్నారు, 36,000 మంది మాలలు ఉన్నారు, 11,000 మంది ఉపకులాలు ఉన్నాయి. మమ్మల్ని ఎన్లో పెట్టాలి? గ్రూప్ 2లో పెట్టాలి కదా. మాకు రిజర్వేషన్ ఇంకా 7% రావాలి కదా. ఒకటండి, ఇప్పుడు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే 5 ఎకరాలు ఉన్నది అనుకోండి. పెద్ద కొడుకు 2.5 ఎకరాలు, చిన్న కొడుకు 2.5 ఎకరాలు ఉన్నారు. కానీ పెద్ద కొడుకు 4 పిల్లలు ఉన్నారని 4 భాగాలు, చిన్న కొడుకు 2 ఉన్నారని 2 భాగాలు ఉన్నాయి. రిజర్వేషన్లను పంపిణీ చేయడంలో సమాన పంపిణీ జరగాలంటే ఇట్లుంటుంది. జనాభా ప్రకారం అని సుప్రీంకోర్టు చెప్పలే, ఎంపరికల్ డాటా అన్నది లెక్కలు చేయమని చెప్పేసి. వీళ్ళంతా హోమోజీనియస్ ప్రజలని చెప్పింది, హెట్రోజీనియస్. వీళ్ళంతా అడిక్వెసీ లెక్కలు తీయమని చెప్పింది. ఇవన్నీ చేయకుండా రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యం చేశాడు. రేపు అసెంబ్లీ జరుగుతుంది. మీరు అసెంబ్లీలో రిజర్వేషన్ పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల ప్రతినిధులు మాట్లాడాలి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. లేకపోతే కమ్యూనిటీకి ద్రోహులుగా మేము ప్రకటిస్తామని చెప్పేసి అని వారికి డిమాండ్ చేస్తాం. అలా చెప్పండి, ఎందుకు ఇప్పుడు చాలా సార్లు కూడా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా. ఈ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి? రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. గత 4-5 నెలలుగా వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత మరి 59 కులాలలో 58 కులాలకు పూర్తిగా రేవంత్ రెడ్డి గారు కక్ష పూని
మొత్తం అన్యాయం చేస్తున్నందుకు నిరసనగా ఈ సమస్య ఏందో మాల ప్రజాప్రతినిధులకు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు తెలవాలని ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా మాల సమాజం అంతా కూడా బాధలు పడతా ఉన్నది, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నది, అన్యాయం జరగబోతా ఉన్నది మా అందరికి కూడా. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కనీసము షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ లో ఏముందో కూడా చెప్పకపోతేవి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అసలు పాటించకపోతేవి, ఏం చేసావు? నీకు మాలోలు చేసిన ద్రోహమైంది రేవంత్ రెడ్డి గారు. మీకు ఏమన్నా మా వాళ్ళు ఏమైనా అడ్డం వస్తారా చెప్పి నీ ముఖ్యమంత్రి స్థానానికి ఎందుకు మా మీద కక్ష కట్టినావు? ఇలా మాల సమాజం 40 లక్షల మంది ఉన్నటువంటి మాల సమాజానికి తీరని అన్యాయం జరుగుతా ఉన్నది. వెంటనే మీరు రోస్టర్ విధానాన్ని సవరించాలి. మా మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. మాలలకు పూర్తిగా రోస్టర్ విధానం ప్రవేశపెట్టడం వల్ల అసలు మా వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా తెలివిగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఆయనకు తెలిసి చేసిండా? ఆయన అనుకున్నటువంటి కొందరు ఏమైనా అధికారులు ఏమైనా చేస్తారో అర్థం కావట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద అవగాహన లేక జరుగుతా ఉందని మేమంతా కూడా మాల సమాజం భావిస్తా ఉన్నది. లేకపోతే నీకు మాల సమాజం మీద ఏమైనా కక్ష ఉంటే చెప్పు, తీర్చుకోగానే మాల సమాజం మీద మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. అందుకే ఇలా అసెంబ్లీ కన్నా ముందు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ క్లబ్ లో. తప్పకుండా మా సమాజానికి న్యాయం జరగాలి, మా ఉద్యోగులకు ప్రమోషన్ రావాలి, మా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, మా విద్యార్థులకు మరి మెడికల్ సీట్లు కానీ మరి అదేవిధంగా ఇంజనీరింగ్ సీట్లు కానీ ఎంబీబీఎస్ సీట్లు అన్ని కూడా మా వాళ్ళకి రావాలి. లేకపోతే పూర్తి అన్యాయం జరిగే కాలం ఉంది. కాబట్టి మీరు కావాలని చెప్పి వర్గీకరణ చెయ్యండి. వర్గీకరణ చేసి ఏం చేయాలి? 59 ఉపకులాల్లో ఒకటే కులానికి న్యాయం చేసేటారు రేవంత్ రెడ్డి గారు. మీరు భయపడితే చెప్పండి, మేము మీకు ధైర్యం ఇస్తాం. మీరు న్యాయంగా చేయండి. మీరు అధికారులను కూర్చోబెట్టండి, మాల ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి, మాదిగ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టండి. మీరు అందరినీ న్యాయ నిపుణులతో కూర్చొని చర్చించండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో వీగిపోతాను మీకు కూడా తెలుసు. కానీ మా మాలలకు మాదిగలకు మధ్యలో చిచ్చు పెట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి మా అందరిలో చిచ్చు రేపి పర్మనెంట్ గా మాలో శత్రుత్వాన్ని పెంచడానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక మా రోస్టర్ విధానాన్ని సవరించి మా 58 ఉపకులాలకు ముఖ్యంగా 26 కులాలకు అసలు ప్రాతినిధ్యం లేకుండా చేసినటువంటి మీరు మరి తప్పకుండా న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో మాల సమాజం రుచేందో చూడగలుగుతారు. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలని చెప్పి పైన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ ఖర్గే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేమంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళం. మాకు అన్యాయం చేస్తున్న ఖర్గే గారు, రేవంత్ రెడ్డి గారు మాకు పూర్తిగా అన్యాయం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని గమనించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అన్న ఒక్క మాట, ఇలా నువ్వు మాదిగ సోదరులకు అని చెప్పి న్యాయం చేస్తా అని చెప్పినావు కదా. నిజంగా రేవంత్ రెడ్డి గారు నీకు అంత పెద్ద న్యాయం ఉండాలనుకుంటే, నువ్వు మా మాదిగల పక్షాన ఉండాలనుకుంటే మా మంత్రస్వామ్యం లాంటి గరీబీ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి అయ్యా, నువ్వు చరిత్రలో మిగిలిపోతావు. కానీ ఈ చిన్న పంచాయలు పెట్టి మమ్మల్ని విడదీస్తావు నాయన. నీకేమైనా ఇబ్బందులు చెప్పు రేవంత్ రెడ్డి గారు. ఈ కుట్రలు కోహనాలు 40 సంవత్సరాల రాజకీయాలు మేమంతా కూడా చూస్తా ఉన్నాం. నీ యొక్క కుట్రలు ఎదుర్కొంటామని చెప్పి మాల సమాజం నిన్ను ఎదిరిస్తుందని చెప్పి మాకు అన్యాయం జరిస్తే చూస్తూ ఊరుకోము. మా మాల సమాజానికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. అసెంబ్లీలో మీరు చెప్పే సమాధానం కోసం వెయిట్ చేస్తా ఉన్నది మాల సమాజం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణను సవరించే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణను సవరించే అవకాశం ఉందంటారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏం చెప్తారంటే కులగణన వల్ల, ఎస్సీ వర్గీకరణ వల్ల ఎలక్షన్స్ లేట్ అయిపోయినాయి. మళ్ళీ ఇది ముందుకు తీసుకుంటే, సవరణ మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ వెనక్కిపోయే అవకాశం ఉంటుంది కదా. మరి ప్రభుత్వం సవరించే అవకాశం. ముఖ్యమంత్రి గారు న్యాయ నిపుణులతో చర్చించండి అని చెప్తున్నాం. మీకు ఈ అవగాహన రహిత్యంతో తొందరపడి ముందే కూర్చుంది కోడి అంటే ఎట్లండి? రేపు ఇబ్బందుల పాలైతే నువ్వు కాదు నాయన, కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల పాలవుతుంది. నీదైతే అయిపోతుంది కదా. నీ టర్మ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికాడ కూర్చుంటావు. మరి మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఆగబోతారు. రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు గ్రహించండి. ఖర్గే గారు ఈయన నిజ స్వరూపం గ్రహించండి. ఈయన ఏదో వన్ సైడ్ పోతా ఉన్నాడు. నీవు పేరు కోసం కావాలంటే మా మాదిగ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రస్వామి గరీబ్ ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి చేసి నీ నిజాన్ని నిరూపించుకో. అదే విజ్ఞప్తి చేస్తూ మాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పి తెలంగాణ మాల సమాజం తరఫున తెలంగాణ మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా మిమ్మల్ని అందరూ నిలదీస్తా ఉన్నాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీలో సమావేశాలు మొదలు కాబోతున్నాయి. మరి మాల ఎమ్మెల్యేలు ఈ విషయం పైన మాట్లాడే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఉన్నటువంటి మాల ఎమ్మెల్యే నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి కుట్రలు కుతంత్రాలు గమనించండి మాల ఎమ్మెల్యేలారా. ముఖ్యంగా ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉండే మా అద్దంకి దయాకర్ గారు, నువ్వు మాల మానాడు అధ్యక్షునిగా పనిచేసినావు. నీకు మొత్తం తెలుసు ఎందుకు నువ్వు మాల సమాజానికి అన్యాయం చేస్తున్నావు. కాబట్టి ముఖ్యమంత్రిగా నిలదీ మరి అందరినీ కూడా మేము తెలంగాణ మాల సంఘాల జేఏసీ తరఫున కోదండరామ్ గారిని కలిసినాం, మళ్ళా జాన్ వెస్లీ గారిని కలిసినాం, సిపిఎం తరఫున మరి మల్లురావి గారికి చెప్పినాం, వివేక్ గారికి చెప్పినాం, బట్టి గారికి చెప్పినాం. అదేవిధంగా అనేక మంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అన్ని పార్టీలకు కూడా కలుస్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోస్టర్ విధానాన్ని సవరించాలి. మాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ మాల సంఘాలు చేసి హెచ్చరిస్తా ఉన్నది.